నమస్కారం. జై శ్రీమన్నారాయణ. సీతారాముల ప్రత్యేకత ఎక్కడో ఏమిటో చూద్దాం. తమిళనాడు ఎక్స్ట్రీమ్ దక్షిణాదిన మధురాంతకం అనే ఒక దివ్యక్షేత్రం ఉంది. అక్కడ శ్రీ సీతారాముల దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. రామావతార కాలంలో శ్రీరాముడు 8 అడుగుల ఎత్తు ఉండేవాడట. ఈ దివ్యక్షేత్రంలో మూలవర్లు కూడా 8 అడుగుల ఎత్తు ఉంటారు. ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది. శ్రీరాముడు సీతమ్మ వారి చేయి పట్టుకొని దర్శనమిస్తున్నాడు. అంతటా రాముల వారి పక్కన సీతమ్మ నిలబడి ఉండడం చూస్తాం. కానీ ఇక్కడ అలా కాక ఆమె చేయి పట్టుకొని ఉన్నట్టుగా దర్శనమిస్తున్నాడు. ఇలాంటి దర్శనం మనం వేరే ఎక్కడా కూడా చూడలేము. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతను తీసుకొని పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు. మార్గమధ్యంలో ఇక్కడ ఆగినట్టుగా స్థల పురాణం చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న విమానం పేరు పుష్పక విమానం. శ్రీరాముడు తన కుడివైపు ఉన్న సీత చేతులు పట్టుకొని వేంచేసి ఉంటాడు. ఎడమవైపు లక్ష్మణస్వామి ఉంటాడు. హనుమంతుడు ఇక్కడ కనపడడు. ఎదురుగుండా ఇంకొక సన్నిధి ఉంటుంది హనుమంతుడికి ప్రత్యేకంగా. అందులో హనుమంతుడు వేంచేసి ఉంటాడు. ఇక్కడ శ్రీరాముడి మూల విగ్రహం, ఉత్సవ విగ్రహాలు కాక ఈ క్షేత్రంలో కరుణాకర్ అనే మరొక మూల విగ్రహం ఉంది. విభాండకుడు అనే మహర్షి ఆశ్రమంలో ఆయన చేత పూజింపబడిన కరుణాకరుడు అనే మూర్తి ఇక్కడ వేంచేసి ఉన్నాడు. హనుమంతుడు ఈ కరుణాకరుడి మూర్తిని లంకకు తీసుకువెళ్ళినట్లు రాముడు పూజించినట్లుగా ఐతిహ్యం ఉంది. రాముడు వైకుంఠానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి మధురాంతకం వచ్చినట్టుగా ఇక్కడ స్థల పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ జరిగే ఉత్సవాలన్నీ కరుణాకరుడికే జరుగుతాయి. రాముడికి 2 రోజులు మాత్రమే శోభాయాత్ర జరుగుతుంది. రాముడితో ఉన్న సీతమ్మవారు కాక ఇక్కడ అమ్మవారికి ఇంకొక సన్నిధి ఉంది. అక్కడ వేంచేసిన అమ్మవారి పేరు జనకవల్లి నాచ్యార్. ఇక్కడ రాముడికి ఏరికాత్త రామర్ అని పేరు. ఆ పేరు రావడానికి ఒక కథ ఉంది. అది 18వ శతాబ్దంలో ఆంగ్లేయులు పరిపాలిస్తున్న కాలం. కల్నల్ లయనల్ బేస్ అనే ఒక ఆంగ్లేయుడు ఇక్కడ ఆ కాలంలో పరిపాలిస్తున్నాడు. ఈ ఊళ్ళో ఉన్న ఏరు చాలా పెద్దది. 34 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో 27 అడుగుల లోతు ఉంటుంది. అందువల్ల ఈ ఏటిలో నిండుగా నీరు ఉంటుంది. ఎప్పుడూ ఉంటుంది నిండుగా నీరు. చాలా పెద్దది. ఒకసారి తెల్లవార్లు వర్షం కురుస్తూనే ఉంది. ఎక్కడైనా కరకట్ట కొట్టుకుపోతుందేమో, అందువల్ల ఊరంతా మునిగిపోవచ్చు అని ఆ కల్నల్ భయపడి ఆ రాత్రంతా గట్టు మీద పర్యవేక్షిస్తూ నడుస్తున్నాడు. ఇంతలో ఒక మెరుపు మెరిసింది. ఆ వెలుగులో గట్టు మీద 2 చేతుల్లో విల్లంబులు పట్టుకొని కనపడ్డారు. వాళ్ళు దృఢంగా ఉన్నారు, చాలా ఎత్తుగా ఉన్నారు. వాళ్ళ తూములను పరిరక్షిస్తున్నారు. దేవాలయంలో ఉన్న రామలక్ష్మణులే విల్లంబులు పట్టుకొని ఆ ఏరును రక్షిస్తున్నారు అని అప్పుడు కల్నల్కి అర్థమైంది. వెంటనే ఆయన వారి కాళ్ళ మీద పడ్డాడు. అంతకు కొన్ని రోజుల క్రితం అమ్మవారి సన్నిధి కొంచెం రిపేర్ చేయించాల్సి వచ్చి రాళ్ళు తెప్పించి ఉంచారు. అదే సమయంలో ఈ ఏటికి ఒక తూము పగిలిపోతే ఈ కల్నల్ ఆ రాళ్లను ఉపయోగించి తూము నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడే ఈ ఎడతెగని వర్షం మొదలైంది. నీటి ఒత్తిడికి తూములు పగిలిపోకుండా రామలక్ష్మణులు దాన్ని కాపాడుతున్నారు అని భావించిన కల్నల్ తన తప్పును మన్నించమని వాళ్ళ కాళ్ళ మీద పడి ప్రార్థించాడు. ఆ రకంగా అపచారపడ్డాడు కాబట్టి తర్వాత ఆయనే ఆ సన్నిధి మొత్తం దగ్గర ఉండి కట్టించాడు. ఈ చరిత్ర అంతా అక్కడ శిలాశాసన రూపంలో చెక్కబడి ఉంది. ఇప్పటికీ
వెళ్ళిన వాళ్ళు దాన్ని చదవచ్చు. కంచిలో కూడా రాబర్ట్ క్లైవ్ గురించి ఇలాంటి కథ ఉంది. ఆయన ఒక మకర కంటిని కంచి వరదరాజస్వామికి సమర్పించారు. అది ఇప్పటికీ వరదరాజస్వామి ధరిస్తున్నాడు. దానికి క్లైవ్ మకర కంటి అని పేరు. ఇలా కొంతమంది ఏదో విశేషంగా భగవంతుడి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత అనుగ్రహం వల్ల వాళ్ళు ఏమయ్యారు మనకు తెలియకపోవచ్చు. కానీ ఆ క్షణాన వాళ్ళు భగవంతుడి కృపకు పాత్రులయ్యారు, భక్తులయ్యారు. అందరూ తప్పనిసరిగా ఇక్కడ శ్రీరామచంద్ర దేవాలయానికి చక్రవర్తి తిరుమగనైన రాముణ్ణి సేవించుకోవడానికి రావాలని, వాళ్ళని సేవించుకొని ఆ స్వామి కృపను పొందాలని కోరుకుందాం. జై శ్రీమన్నారాయణ.